వాళ్ళు ఏమీ కూడా వాళ్ళ అహంకారం చూడలే, వాళ్ళ పరిస్థితులు చూడలే, నేను అనే మనస్తత్వం లేదు. ప్రభు కొరకు నేను ఏమైపోయినా అనుకున్నారండి, అలా చేశారండి. కానీ ఈ రోజుల్లో అలాంటి విశ్వాసులు ఉంటే దేవునికి ఎంత మహిమ తెలుసా? అలాంటి సేవకులు ఉంటే దేవునికి ఎంత మహిమ తెలుసా? ఎంత గొప్ప సువార్త జరుగుద్దో తెలుసా? ఎంత పరిచర్య జరుగుద్దో తెలుసా? ఎప్పుడు జరుగుద్ది ఇవన్నీ అంటే ఏది నాది అని వాళ్ళు అనుకోలే. విలియం కేర్ అనుకోలే, బాక్సింగర్ అనుకోలే. అనుకుంటే ఆలోచించండి, కోట్ల రూపాయల బిజినెస్ వదులుకుంటాడా దేవుణ్ణి వదులుకుంటావా? మనమైతే ఏం చెప్తుంది తెలుసా? ప్రభువా ఆ బిజినెస్లో కూర్చుంటే ఆ బిజినెస్ డబ్బులు వస్తాయి కదా ప్రభువా, దేశ విదేశాల్లో సువార్త ప్రకటించేస్తాను ప్రభువా అంటాం మనం. అది తెలివితేటలు బ్యాచ్ మనం. మరి బాక్సింగ్ గారు అలా అనుకున్నాడా? డాడీ నువ్వు ఇచ్చే డబ్బు నాకు వద్దు, నువ్వు ఇచ్చే కోట్ల కంటే, నువ్వు ఇచ్చే వ్యాపారాల కంటే, ఆ ఎండి పదవి కంటే నా దేవుడు నాకు అంత ఎక్కువ అని చెప్పి కట్టుబట్టలతో బైబిల్ చేత పట్టుకొని బయటకు వచ్చేసాడు. ఈ రోజులో అలాంటి డెడికేషన్ ఎక్కడ ఉందండి? విశ్వాసుల డెడికేషన్ ఎక్కడ ఉంది? సావుకుల డెడికేషన్ ఎక్కడ ఉంది?